చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ సన్నిధిలోకి వచ్చినటువంటి మా అందరినీ ప్రత్యేకంగా మీరు దృష్టించండి. మీ మందిర ఆవరణ తొక్కవడాలని ప్రభా, మీ సన్నిధిలో ఉండాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందని లేఖను చెప్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అద్భుతంగా ఆలోచనకర్త, నమ్మకమైన దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, నన్ను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ యొక్క గొప్ప కార్యాలన్నిటిలో పొందాలి. దీవించమని వేడిపించినాం ఆయన. అయ్యా, మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయటకు శక్తి దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, మీ సన్నిధిలో మేము కనబడేటువంటి భాగ్యం మీరు ప్రసాదించినందుకు స్తోత్రం చెల్లిస్తూ దీవించండి. వచ్చినటువంటి వారందరిని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ యేసు పవిత్రమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుతాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 7. గడి చదువు. అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెలను కట్టి ప్రతిష్ఠిత తలుపులు నిలిపేది. అమ్మయ్య గోపురము వరకును అనన్యను గోపురం వరకును రకాలను బట్టి కట్టి ప్రతిష్ఠించింది. అతని ఆనుకొని ఎరుకో పట్టణం వారు కట్టేది. వారిని ఆనుకొని ఎవరా కుమారుడైన జగ్గురు కట్టేది. మత్స్యకుమారులను దశనాయ వంశస్థులు కట్టేది. మరియు వారి దానికి దూరంలో ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చేది. వారిని ఆనుకొని హక్కోజను పుట్టిన ప్రియకుమారుడైన నిరవంతులను వారిని ఆనుకొని యజేలను పుట్టిన బెరక్యా కుమారుడైన విషులామును వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదేకును వారిని ఆనుకొని తిక్కన్యాలను బాగు చేసేది. అయితే జనులు అధికారులు తమ ప్రభువును పరిచయం ఒప్పుకొనకపోయేది. పాఠకులను బాగు చేయవారు ఎవరనగా పానే కుమారుడైన యెహోయాదీను బెజర్జాన్ కుమారుడైన విషులామును దానికి దూరంలో ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చేది. వారిని ఆనుకొని గిబియానీయులైన మిస్పావారును గిబియానీయులైన మెలట్యానులను నిరోధీయుడైన ఎదోయను ఏటియనులైన అధికారి న్యాయపీఠం ఉంచబడు స్థలం వరకు బాగు చేసేది. వారిని ఆనుకొని బంగారు పనివారు సంబంధైన 60 కుమారులైన ఇశ్రాయేలు బాగు చేయవాడైంది. అతను ఆనుకొని ఔషధజ్ఞానులకు అనన్య పని జరుగుతుండేది. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని ఉండనిచ్చేది. వారిని ఆనుకొని యెరూషలేము సగ భాగములకు అధిపతి అయిన ఊరి కుమారుడైన యెహోయా బాగు చేసేది. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా మనుమకు కుమారుడైన యెహోయా బాగు చేసిన షెమయయేలు కుమారుడైన హట్టూషా పని జరుపువాడై ఉండేది. రెండవ భాగంలో అగ్నిగుండము గోపురమును హారమును కుమారుడైన మల్కీయాయును పహత్మాయోని కుమారుడైన అషూరును బాగు చేసేది. ఆనుకొని కట్టడాలు అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనందరూ చేయొద్దని చెప్పారు. మీరందరూ మంచిగా చేతులు ఎత్తారు. నా కట్టడం ఇంతవరకు నా చేయంతుందో అంత, మీ తర్వాత మీ చేయంతుందో అంత. ఒక్కొక్కరు వారి యొక్క దేవుడు నెహెమ్యాకి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆ గోడ ప్రాకారం కట్టడానికి వారందరూ కూడా పొందుతున్నారు. వారి ఇష్టం వచ్చిన ప్రాకారం కట్టడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ వెంటనే వారి కుటుంబాల పక్షంలో వారి గోడ ఎంతవరకు కట్టాలి అంటే వారు కట్టారు. వారందరూ ఒకటే మనస్సు కలిగి దేవుని మందిరాన్ని కట్టడానికి వారు కూరుతున్నారు. ఇదంతా ఒకటే కట్టాలంటే ఎవరు కట్టలేరు. అందరి చేతులు అక్కడ ఉంచబడాలి. వారు అక్కడికి సమకూర్చబడినటువంటి విధానంలో కట్టుకోవాలి. కనుక అలాగే నెహెమ్యా తన యొక్క దేవుని సముఖంలో ఎంతగానో గోజాడాడు. నెహెమ్యా పని కప్పు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పరిచర్య నెహెమ్యా చేసేది. ఆయన మంచి బిల్డింగ్ ఇస్తారు, మంచి హోదా ఇస్తారు, అన్నీ ఇచ్చినప్పటికీ కూడా
రాజు ముఖము ఈయన చూడకుండా రాజు ఈయన ముఖాన్ని చూసి ఆనందించే వ్యక్తిత్వాన్ని దేవుడు అతనికి ప్రసాదించాడు. హల్లెలూయా. కనుక ఎంతో మంది ఫిల్మ్ యాక్టర్ల కన్నా ఆయన ముఖం ప్రకాశవంతంగా ఉండొచ్చు. చాలా మంది ఎంతో సౌభాగ్యం కలిగినటువంటి వ్యక్తుల కన్నా ఈయన ముఖం చాలా ఆనందంగా కనబడింది. ఎప్పుడైతే ఆనందంగా ఈయన ముఖాన్ని చూశాడో రాజు తన యొక్క దుఃఖాన్ని అంతా కూడా మర్చిపోయేటంతగా ఆనందించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక రోజు బల్లందిస్తున్నటువంటి పరిస్థితిలో రాజు ఆ యొక్క నెహెమ్యాని చూసి ఈ ముఖం ఇంత విచారం ఉందేంటి అన్నాడు. వికారం అనలేదు కానీ విచారం ఉన్నదేమిటి అన్నాడు. అంటే ఒంట్లో జబ్బు చేసి విచారమా, లేకపోతే ఇంట్లో బాగాలేని విచారమా, ధనం గురించి తక్కువ విచారమా, ఏ విషయంలో విచారం ఉన్నావు అని అడిగితే నేను ఎక్కడికి రాఉన్నాను అని మనం ఎవరంటే అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే తన ఇంట్లో బాధలు, తన బాధలు, ఆర్థిక విషయాలు, రకరకాల సొంత విషయాలన్నీ చెప్తాడు. కానీ సంఘం విషయం చెప్పేటువంటి వ్యక్తులు పెద్ద కనబడదు. తర్వాత తన పితరులు ఉండేటువంటి పట్టణం పాడైపోతే నేను విచారం పడకుండా నేను ఎలా ఉండగలను అని ఆయన తన యొక్క దేవాలయ మందిరం కొరకు, తన పితరుల యొక్క సమాధులు ఉండేటువంటి స్థలం కొరకు ఎంతగానో ఆసక్తి కలిగి రాజుకు అన్ని విషయాలు చెప్పాడు. క్రిస్టియన్ అయితేనే అవన్నీ ఏమైనా వింటారండి. కానీ రాజు క్రిస్టియన్ కాదు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు కాకపోయినా క్రైస్తవుడైనటువంటి వ్యక్తి ఆయనకు భోజనం బల్ల అందించే వ్యక్తిగా ఉంటే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి విఐపి క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటే వాళ్ళు నీళ్ళు తాగకుండా నీళ్ళు ఇచ్చేవాడు ఎంతో ఉందాతనంగా కనబడాలి. అంత వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోండి, షూతో సహా వైట్ వేసుకోండి, మంచిగా ఆకర్షణమైనటువంటి ఈ ఇక్కడ ధరించినటువంటి ఆ యొక్క బ్యాడ్జెస్ని బట్టి అవతల వాడికి అనిపించాలి, ఆహా నేను తీసుకోవాలి, నేను ఇచ్చేటువంటిది అందులో రుచున్నా రుచి లేకపోయినా తీసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగేటట్లు ఆ వ్యక్తులను తీర్చిదిద్దుతారు. అప్పుడప్పుడు రాజభవన్లో కనబడుతూ ఉంటారు, అప్పుడప్పుడు సీఎం వెనకాల ఉంటా ఉంటారు. వాళ్ళకి నీళ్ళు తాగాలనిపించకపోయినా వీళ్ళని ఇచ్చిన దాన్ని బట్టి ఆ మేనర్ని బట్టి తాగాలనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నెహెమ్యాను దేవుడు ఆయన హృదయంలో తన పితరులు ఉండేటువంటి పట్టణం వచ్చి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కటాక్షించి వారితో నీ నిబంధన స్థిరపరచువాడా, ఈ శరీరానికి నీ నేత్రమును తెరచి నీ శరీరాన్ని దివారాలకు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించు. నీ దాసులైన ఇశ్రాయేలు వారందరి పక్షమున నేను చేసే ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులు నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొంచున్నాను. ఎవరి దోషం ఒప్పుకుంటున్నాడు? కుమారుల దోషం నేను ఒప్పుకుంటున్నాను. అంటే మనం ఏం చేయాలి? మన సంఘంలో దేవుని ప్రజలు ఉండే సంఘానికి రాకున్న వ్యక్తులకు కూడా వారి పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి, మన దేవుని పాపాలు ఒప్పుకోవాలి, మన యొక్క సంఘవంతని పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎవరదా? నా తండ్రి నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది. ఎలా ప్రవర్తించారంట? బహు అసహ్యంగా, చాలా ఘోరంగా ప్రవర్తించారు. బహు అసహ్యంగా ప్రవర్తిస్తుంది. నీ సేవకుడైన మోషే చేత నేను బయటకపోతుంది. ఈ సేవకుడైన మోషేను చదివిన మాటను జ్ఞాపకం తెచ్చుకోను. అదేవిధంగా మీరు అపరాధం చేసినట్లా జనులోనికి మిమ్మల్ని చెదరగొట్టదు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచినట్లా బుద్ధిగంధముల వరకు మీరు తోలివేయబడరు. బూదిగంతముల వరకు మీరు
మిమ్మల్ని రప్పించగలని దేవుడు ప్రణాళిక వదిలిపెట్టాడు. ఎక్కడికైనా దూది గంటల వాళ్ళకి వెళ్ళినా సరే అక్కడి నుండి కూడా దేవుడు తను చేయబట్టుకొని మనం నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో మనం అనుకుంటాం నేను వచ్చాను ఏదో జరగకపోవడం జరిగేది అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ఎప్పుడు మనల్ని తన స్థలంలోకి నడిపిస్తాడు, మన ద్వారా తన కార్యం జరిగిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇలా దేవుని యొక్క సన్నిధిలో నెహెమ్యా ఎంతగానో ప్రార్థన చేశాడు. నేను చెప్తా ఉన్నాను, నాకున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో ఇక్కడ వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ప్రతి బిడ్డ కొరకు, ప్రతి తండ్రి కొరకు. ఎడ్వర్డ్ విలియమ్స్ అనేటువంటి భక్తులు, తర్వాత ఇంకొక అతను కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే ప్రపంచ పటమును అంతగా చింపేసి ముక్కలు చేసేసి పంచేసి ఆ పిల్లవాడు ఒకడికి ఇచ్చి, అదే నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు కనుక మీరేం చేయాలంటే నీకు పని పెడతానని చెప్పి ప్రపంచ పటాన్ని ముక్కలుగా చెప్పి ఆయన చేతికి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఇది రద్దుకు పెట్టుకొని వెంటనే తీసుకురా నా దగ్గరికి అని చెప్పి, సరే అని చెప్పి పంపించిన తర్వాత ఆ పిల్లవాడు వెనక్కి తిరిగేసి ఆ ప్రపంచ పటాన్ని వెనక్కి తిరిగేస్తే ఒక మనిషి బొమ్మ కనబడింది. అన్ని కన్నులు ఎక్కడ ఉన్నాయి కన్ను, తల ఎక్కడుందో తల, కాళ్ళు ఎక్కడ ఉన్నాయో కాళ్ళు, నడుము ఎక్కడ ఉందో అదంతా కూడా స్ట్రైట్గా అర్థమయ్యి తీసుకొచ్చి అయితే 15 minutesలో తెచ్చేసాడు. ఈయనేం చేస్తున్నాడంటే ప్రపంచ పటంలో ఈ దేశం ఎక్కడ ఉందో, ఈ రాష్ట్రం ఎక్కడ ఉందో, ఇది ఎక్కడ ఉందో ఆయనకి ఏం తెలుసు అని అర్థం పెట్టలేడు అనుకున్నాడు. అతడు వెనుకకు తిరిగేసి చూసినప్పుడు ఒక మనిషి బొమ్మ, మనిషి అనేది ఆయన మనిషిని బాగా చూడగలడు కనుక ఆ పిల్లవాడు వెనక సైడ్ అంతా కూడా బాగా అర్థం పెట్టుకుని తీసుకొచ్చి ముందు వైపు చూపించాడు. ఇదిగో డాడీ నేను ప్రపంచ పటాన్ని అర్థం పెట్టేశాను చూడు. ఆయన నాన్న ఒంటరైపోయాడు. ఎలా అర్థం పెట్టేవాడు నువ్వు ఇదంతా అంటే చాలా సంతున్నాను. వెనక్కి తీశాను, మనిషి కనబడ్డాడు. మనిషిని సెట్ చేస్తే ప్రపంచం సెట్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరిని సెట్ చేస్తే? మనిషిని కనుక కరెక్ట్గా సెట్ చేస్తే ప్రపంచాన్ని సెట్ చేయగలిగినటువంటి వ్యక్తం అయిపోతాం. కనుక మందిరం కట్టాలి అన్నా మానవులందరూ కూడా ఐక్యమత్యంగా తమ హస్తాన్ని చాపితే, మనిషిని కనుక ఉన్న చోట సరిగ్గా ఉంచగలిగితే ప్రపంచాన్ని తల క్రిందులు చేసే వ్యక్తులం అయిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యం. మీ దేవుడు వాక్యం చెప్తుంది, మీ మందిరం పాడైపోయి ఉంటే మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడం న్యాయమా అంటే. కనుక మన మందిరం పాడైపోయి ఉంటే దీని కొరకు రాత్రి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఎట్లయినా పని చేయాలి అని ఆసక్తి, ఎలా పరిగెత్తుకొని అటుపోయి ఎక్కువై ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి కూర్చోడం లేకపోతే చూడడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ దీనికన్నా ముఖ్యంగా ఉండాల్సిన విధానంలో ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. నాకెప్పుడు కూడా దావీదు కట్టినటువంటి సొలొమోను కట్టిన మందిరం గుర్తొస్తుంది, తర్వాత అతని ఇల్లు గుర్తొస్తుంది. మందిరాన్ని ఎప్పుడైతే కట్టడం ప్రారంభించారో రాజనగరాన్ని కూడా కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన నివాసం, మనం ఈ స్థలంలో అభివృద్ధి పొందే స్థలం ఇది. దేవుడు మనల్ని దీవించే స్థలం ఇది. ఇక్కడ నుండి ఎలాగైతే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడో దాన్ని బట్టి అనేక దీవెనకరంగా మనం ఉంటాం. కనుక ఈ మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అనేటువంటి మాటలు దైవాక్యంలో మనం జ్ఞాపకం చేస్తాము. ఇలా ఇది దేవుని యొక్క సన్నిధిలో నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేసేటువంటి వ్యక్తుల్లో ఉండాలి. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నేను ద్రాక్షారసం తీసుకొని రాజులకు అందించింది. అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను దిగులు భయపడి రాజు చిరంజీవి కాక నా ఇతరులు సమాధానం నుండి
పట్టణం పాడైపోయి దాని గుమ్మంలో అత్యంత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుంది. అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నామని నన్ను అడగగా నేను ఆకాశమంతటి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమునందు నేను దయపోతున్నట్టు ఎడలా నా పితరుల సమాధులను పట్టణాలను తిరిగి పట్టినట్లుగా నన్ను యూదా దేశంలో పంపుడని వేడుకొచ్చున్నానని నేను మనవి చేసింది. ఇక్కడ నా పితరుల పట్టణం పాడైపోతే నాకు ఎలా సంతోషం వస్తుంది? రాజన్న నీకేమి వ్యాధి లేదు కదా, ఎందుకు నీ ముఖం విచారం ఉంది అని అడుగుతుంది. కనుక చాలామంది సెలవు పెట్టాలని జ్వరం లేకుండా జ్వరం ఉందంటారు. జ్వరం వచ్చింది సార్ అందుకే రాలేదు, బాగాలేదు సార్ అందుకే రాలేకపోయాను అని. కనుక ద్రాక్షారసం ఈయన అందిస్తే నేను తాగడానికి ఇష్టపడుతున్నప్పుడు అలాంటి ముఖం ఆనందంతో ఉన్నటువంటి ముఖం విచారంగా అయిపోతే నీకు వ్యాధి లేదు కదా అని రాజు అడిగినట్లు గడిపిస్తున్నాడు. అయితే దేవుని వాక్యం 2వ అధ్యాయం 2వ వచనంలో నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖంలో విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదా అని నాతో అనగా నేను నీటిగా భయపడి రాజు చిరంజీవి గాక నా పితరులు ప్రమాదంలో పట్టణం పాడైపోయి దాని గుణంలో అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటింది. కనుక ఇంకా ఏం కావాలి అని అడుగుతున్నప్పుడు ఇక్కడ 5వ వచనంలో రాజుతో నేను సముఖంలో నేను దయపొందిన వారిని ఎడల నా పితరులను సమాధులు పట్టనట్లుగా నన్ను యూదా దేశం పంపుడని వేడుకొంచున్నానని మనవి చేశాను. అందుకు 6వ వచనంలో అందుకు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చావని అడిగింది. నేను ఇంతకాలం చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తములో వాడాను. హల్లెలూయా. అలా ఏంటి నీ విచారణ కారణం ఏంటంటే నేను యూదా దేశానికి పోవాలి, మా పితరులు ఉండే పట్టణం సమాధులు పాడైపోతున్నాయి, వాటి అగ్ని చేత కాల్చివేయబడుతున్నాయి, వాటిని నేను మళ్ళీ వాటిని సమకూర్చి సరి చేసి రావాలి. ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇన్ని రోజులు అని చెప్పాడు. కనుక అన్ని సామాగ్రి ఇచ్చి పంపించినట్టుగా చూస్తున్నాం. 5వ వచనంలో పట్టణము పట్టణంలో తిరిగి పట్టునట్లుగా యూదా దేశంలో పంపుడని వేడుకొచ్చున్నానని నేను మనవి చేసింది. అందుకు రాజు రాణి తన ఏదో కూర్చొని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినాలు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు సిద్ధం కలవాడయ్యాను. ఇది కాక రాజుతో నేను ఇంటండి రాజు నాకు అనుకూలమైతే యూదా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలన అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారములను మందిరంలో సంబంధించిన కోటగుమ్మలను నేను ప్రవేశింపబోవు ఇంటికి దూరములు రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయలు ఆశాపనకు ఒక తాకీదు ఈడని అడిగింది. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించింది. హల్లెలూయా. మందిరం కట్టడానికి కావాల్సినవన్నీ కూడా తర్వాత వీసా టైప్, తర్వాత ఇక్కడ పోతే ఆ పర్మిషన్ అవన్నీ కూడా కావాలి అని అడిగినప్పుడు అవన్నీ కూడా ఇచ్చినట్టు చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని మందిరం కట్టడానికి అక్కడే ఒప్పుకుంటాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇది ఇస్తే రాలేదు, దీనికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాడు అని మనమే సంశయం చేసేసి ఆగిపోతాం. అయితే అవతల వ్యక్తి ఈ యొక్క నెహెమ్యా యొక్క ప్రవర్తనను చూసి తన హృదయాన్ని మార్చుకొని సమస్తం ఇచ్చినట్టు ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. ఎవరితో ఉన్నారన్నాడు? నా దేవుని యొక్క కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. ప్రతిరోజు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క కరుణాహస్తం కొలది రాజు అతని మనం విన్నాడు. హల్లెలూయా. దేవుడు రాజులను సైతం తన వైపు చెప్పలేదు. మనం నేనే చేయాలి, నువ్వు కాదు అని అన్నా సరే నేనే చేయాలి. దేవుడి యొక్క మందిరం కట్టడానికి లేకపోతే దేవుడి యొక్క ప్రాకారంలో పాడైపోతే నాకు నిద్ర ఎట్లా వస్తుంది?
అలా తిండి తినాలనిపిస్తుంది. ఈ మందిరం కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాం. మొన్న ఒక రోజు ఒక గృహప్రవేశం చేశాం హైదర్ షాప్ దగ్గర. వాళ్ళు అక్కగారు నాకు ఎంతో సుపరిచితం, వాళ్ళ ఇల్లు కూడా కట్టించబడింది. ప్రార్థన చేశాం. ఎన్నెన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చేస్తే వాళ్ళ తమ్ముడు హిందూ అయినప్పటికీ కూడా నన్ను ముందు పెట్టి ప్రార్థన చేసి తర్వాత వాళ్ళ ఆఫీస్ కొలిగే ఒక పూజారి వస్తే ఆయనతో వచ్చిన కొబ్బరికాయ కొట్టించాడు. అంటే అక్కడేంటి, దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన మీద ఆయన ఆలోచిస్తున్నాడు. అద్భుతం ఇంటీరియర్ డెకరేషన్ చాలా గొప్పగా చేశాడు. నేను అనుకోలే ఈయన ఎక్కడ ఇల్లు కడుతున్నాడని. అంతకుముందు వెళ్ళాము, ఆ ఇల్లు చూసాం, కానీ పైన వేసిన తర్వాత చాలా ఇల్లు చూశాను, కానీ ఆ ఇంటి టైప్ ఇల్లు చూడు. వారు అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకొని బైబిల్ చదివించుకొని రకరకాలుగా చేస్తున్నారు. కానీ ఆ గృహ ప్రవేశంలో చూసాం, అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన హిందూ అయినప్పటికీ మనతో ప్రార్థన చేయించుకొని మనం ఏవైతే చేస్తామో అప్పుడు నేను చేశాను. ఏదో మేము ఇక్కడ మందిరం ఇట్లా కడుతున్నాం, ఏది ఏమైనా చూస్తే చూడండి అని చెప్పాను. నేను కూడా చేస్తాను సార్, ఏమైనా చేస్తానని చెప్పాడు. అంటే మనం ఎసిటేట్ కాకూడదు, సిగ్గుపడకూడదు. దేవుడి మందిరం కొరకు మనం ఎవరికైనా సరే మనం చేయలేకపోతే చేసేవాడికైనా చెప్పాలి. నేను రాజు సమస్త అధికారి అయినటువంటి రాజుకి చిన్న భోజనం బలాందించేవాడు పెద్ద లెక్క కాదు. అయినప్పటికీ కూడా ఆ మనస్సు అతని వైపు తిప్పగలిగాడు దేవుడు. అలాంటి పరిస్థితులు దేవుడు అతని గొప్పగా వాడుకున్నాడు. కలప ఇచ్చాడు. కలప అంటే చెక్క కట్టడాల కొరకు, కలప అంటే చిన్న ఒక కర్ర కాదు, తనకు కావాల్సినంత సామాగ్రి ఇచ్చాడంట. నది దాటి అవతలు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చాడంట. ఇదంతా చేసేటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా అయిపోయిన తర్వాత చిన్న ఫ్యాన్ తెచ్చి నా పేరు రాస్తా దాని మీద. ఇది పెద్ద కట్టడం, ఇంత వ్యయ ప్రయాసాలు వచ్చి మనం కట్టిన తర్వాత ఒకరు ఏం చేస్తారంటే 300 పెట్టి చిన్న ఫ్యాన్ వేసి ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే గడగడ శబ్దం వస్తుంది. మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఫ్యాన్ కాదు అవసరం, ఆ ఫ్యాన్లు పెట్టం, ఇట్లా ఫ్యాన్లు పెట్టాం. తర్వాత ఇక్కడ చిన్న ఏదో దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనకు తెలిసిన 2-3 ఏసీలు నా ద్వారా వాళ్ళు స్థాపితం చేసుకున్నారు. ఏదో అడుగుతాను, మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్స్ట్రాడినరీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. చిన్న ఫ్యాన్ ఇచ్చి దీన్ని గోల్ చేసి దీన్ని రంగుని నా పెట్టండి నా పేరు కనబడాలి అంటే కాదు. దేవుడి కార్యం జరగాలి అంటే మనందరం కూడా సమయోచితమైనటువంటి జ్ఞానంతో ప్రార్థన చేయాలి. నెహెమ్యా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆయన ముఖం తట్టు తిప్పాడు. కనుక బలందించమని అతను ఎవరు పట్టించుకోలేదు. కూడా కాదు, మినిస్టర్ కాదు, ఒక సలహాదారుడు కాదు, ఏ ప్రాంతానికి కూడా నాయకుడు కాదు. అలాంటి వ్యక్తిని బలం అందించాలి, చేతులు కట్టుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అలాంటి వ్యక్తి మీద దేవుడు ఎంత కనికరం చూపించాడో చూస్తున్నాం. ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే ధైర్యం కావాలి. నెహెమ్యాకి ఏం కావాలి? ధైర్యం కావాలి. రాజు అట్లా అన్నప్పటికీ కూడా ఇంత విశదీకరంగా చెప్పేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. ఎవరితో కూర్చున్నాడు అక్కడ? రాజు రాణితో కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా కూర్చున్నటువంటి పరిస్థితిలో ఎవరు కూడా అక్కడ ఎంటర్టైన్ కానటువంటి పరిస్థితిలో దేవుడు అతనికి అనుమతించాడు. అంటే ఆయన కూడా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చున్నప్పుడు, తన భార్య సలహా ఇస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నట్లుగా ఈ మందిరం కొరకు అనేకులు కష్టపడాలి. అనేకులు ఎవరు పెట్టారు? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, నేను ఈ స్థానంలో పెట్టాడంటే దేవుడు 2 గంటల రాత్రికి మేము చర్చి మంచి నీళ్ళతో మంచి నీళ్ళు చాలా పని చేశాను. ఇప్పుడంటే కష్టం చేయలేకపోతున్నాను, కానీ ఆ కాలంలో చాలా కష్టపడి మా షర్ట్ తీసి కూడా బండను తుడిసారు. ఏం కావాలో ఆ రాత్రిలో కనబడకపోతే షర్ట్కి బండను ఉంటుంది కదా అని చెప్పి షర్టుతో తుడిసి అలాంటి పరిస్థితి పనిచేసింది. మందిరంలో కూర్చోడానికి ఎంత ఆనందమో
నేను కనుక స్టాప్ చేసినటువంటి బండ వేరే కనుక బాగుండాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఆ యొక్క తాండవ బండలు ఉంటాయి కదా, వాటిని వృత్తి మునిగి లేకుండా చేసింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించాడు. నిన్ను దీవించాలి అంటే నీవు ఆశీర్వదింపబడే స్థలం ఏంటంటే దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం ఉండే యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం ఇంకా మనకు జ్ఞాపకం చేస్తుందంటే అధ్యాయంలో గుర్తుకొస్తుంది. మేము సరంపి వేసిన ఇళ్లలో నివసించిన న్యాయము. తర్వాత ఇంకేం గుర్తొస్తుందంటే జీతం తీసుకొచ్చి జీతం పెట్టిన చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. చాలా ఇప్పుడైతే 50,000, 60,000, 70,000 జీతాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో 500, 1000 రూపాయలు, 1500 వస్తే చాలా గ్రేట్. అయితే ఇప్పుడు ఎంత ఎక్కువ 50,000 వచ్చినా సరే అవి ఎవరికి సరిపోతలేదు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థితిలో కనుక మనం ఇస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో నిర్వహిస్తాడు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మందిర ఆవరణలను చూడాలని, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని, దేవుడు మనల్ని దీవించాలని, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదింపబడాలని మన ఆశ ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఫిబే వాళ్ళ 7 అప్పుడు ఇప్పుడు నవ్వు వస్తుంది అని గతకాలం 16 నెలల క్రితం, 8 నెలల క్రితం ఎంత 7 అంటే మా పెళ్ళైకి 3 సంవత్సరాలు అయింది. ఏం కావాలి? పిల్లలు కావాలి. ఎవరు ఇస్తారు పిల్లలు? ఎవరు ఇవ్వాలి? పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు ఏ ఆపద రాకుండా పెరగాలి. ఏ ఆపద రాకుండా పెరిగిన తర్వాత ఏం కావాలి? మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. స్కూల్లో జాయిన్ తర్వాత ఏం కావాలి? మంచి జ్ఞానం కావాలి. మంచి అలాగే అన్నీ ఒకటి వెనకాల ఎదుగుతూనే ఉంటాం. దేవుని మందిరం వద్ద నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన జీవితాలను సమర్పించుకుంటే దేవుడు నేను తలగా చేస్తాడు. దావీదు ఎక్కడో ఉన్నవాడిని పట్టుకొచ్చి గొలియాతును హతమార్చి దేవుని యొక్క మందిరంలో ఆయన దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. యెహోవా కోరుకున్నవాడు ఇతడే అన్నాడు దావీదును చూసి. దేవుడు కోరుకున్నవాడు ఇతడే. ఇతడిని బట్టి దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. మొన్నటి రోజు ఫోన్ చేశారు పత్రిక గారు, మేము బండి కొనుక్కున్నాం, పెట్టి కొనుక్కున్నాం, పెట్టి ఇప్పకుండా చూసాం కానీ ఇప్పిన తర్వాత మేము బండి బట్టి దేవునికి స్తోత్రం. మన పిల్లలు అందరూ కూడా వర్ధిల్లాలి, అన్ని విధాలా వర్ధిల్లాలి. మనం కారులో రావాలని చెప్పి కోరిక, కారు ఎప్పుడు వచ్చేసింది, నడవడం రావాలి. దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. దేవుడు మీ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15:7 నాకు ఎప్పుడు కూడా అది మైండ్లో ఉంటుంది, ఎక్కడికి వేరే చెప్తాను. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాయి కదా. ఏమంది? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అని. ఏది ఇష్టమో అడుగుడి. మీకేది ఇష్టమో అది అడగండి. అంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు తన మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. మనం ఎక్కడికి పోతే అన్ని మంచి మాటలు మాట్లాడి బాగున్నారా, పిల్లలు బాగున్నారా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని వాళ్ళ మూడు చూసి ఒక 10,000 అప్పుంటే ఇవ్వండి సార్. దేవుడి సన్నిధిలో కూడా అలాగే రావాలి. దేవుడి సన్నిధిలో కూడా దేవా మీరు గొప్ప దేవుడు, రక్షకుడు, నాకు ప్రాణం పెట్టారు అలా అని చెప్పి దేవుడి సన్నిధికి వచ్చి ఆయన మీరు నాయకుడు నా మాటల మీద నిలిచున్నట్లయితే మీకు ఏది ఇష్టమో, లోకంలో ప్రపంచంలో ఏది ఇష్టమో అది అడగండి. హల్లెలూయా. ఏది ఇష్టమో అది అడగండి. నాకు 4 పిల్లలు ఉంటే వారికి నాకు అర్థం కాలేదు.
ఏది ఇష్టమో అడగడానికి. అందరూ ఆడపిల్లలు తండ్రి అనుకుంటుంటే అప్పుడు అనిపించింది, అప్పుడు కొంచెం మతి వచ్చింది. దేవా ఒక కొడుకుని ఇవ్వండి నాయనా అని అడిగి, వాళ్ళందరూ 70 రూపాయలకి ఇద్దరు కొడితే 7,000 ఒక్కడు వచ్చేది. అంటే ఏంటి, నేను దేవుడిని అడిగిన అప్పుడు 70 రూపాయలు కూడా కష్టమే ఉండేది. ఈయన పుట్టిన తర్వాత దేవుడు అద్భుతంగా అనేకంగా దీవించాడు కనుక 7,000 రూపాయలు. ఆ 7,000 రూపాయల్లో కూడా అద్భుతం ఏం జరిగిందంటే, ఎంఎస్ హాస్పిటల్, మార్తా శేఖర్ హాస్పిటల్ మౌలాలి, ఆమె కూడా క్రిస్టియనే, నా గురించి ఆమె తెలుసు. ఒక అతను వైఎంసీఏలో క్రీస్తునాడని గడ్డం పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తి హోల్ నైట్ ప్రేయర్ చేస్తా ఉన్నాడు. హోల్ నైట్ ప్రేయర్ చేస్తుంటే అక్కడికి తీసుకొచ్చారంట ఆయన అక్కడ ఆయనకు విడుదల దొరకలేదు. ఆ రాత్రి తీసుకొచ్చి మంచం మీద అక్కడ కట్టేసి పెట్టేది. ఉదయమే నేను వీళ్ళ అమ్మ హాస్పిటల్ ఉంటే వెళ్తే నేను ఆడిన తర్వాత చూద్దు అని ముందు వచ్చి ఈయనకు ప్రార్థన చేస్తే అయిన ఫీజులో సగం మాఫీ చేస్తాను ఆయన కనుక అయితే. ఒక డాక్టర్ చెప్పింది, ఇప్పటికి కూడా డాక్టర్, ఇప్పటికి కూడా డాక్టర్ హాస్పిటల్ ఉన్నది. అయితే వెళితే ఏది ఇక కాలు చేతులు కట్టేసి పెట్టారు అంటే ఆయన అన్నది, ఆ క్రీస్తురాజు పాస్టర్ గారు తీసుకువెళ్ళారు రాత్రి దయ్యం పట్టిందో ఏదో బట్టి శక్తి పట్టి వస్తే ఈయన కనుక లేచి మామూలు వ్యక్తి అయితే నీ కొడుకు జీతం వేసే ఫీజులో సగం మాఫీ చేస్తాను. ఆయన ప్రార్థన చేసి వాడు లేచి అయ్యో నేను ఎందుకు ఇక్కడ ఉన్నాయి నన్ను లోచించింది ఇక్కడ అని చెప్పి అడిగితే ఆమె మొత్తం ఫీజు మాఫీ చేసింది. హల్లెలూయా. కనుక దేవుడు ఎక్కడికి పోయినా మెరకల్స్ చేశాడు, అద్భుతాలు చేశాడు, చేశాడు కాదు చేస్తూనే ఉన్నాడు. లాంగ్ లైఫ్లో చేస్తాడు. నీకేది ఇష్టమో అది. హల్లెలూయా. ఏది ఇష్టమో అది అడగాలి. ఆయన తన ఐశ్వర్యం చూపుతున్న మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. వాట్ ఎవర్ యువర్ డిజైర్, యువర్ హార్ట్స్ డిజైర్ హి విల్ ఫుల్ఫిల్. నీ హృదయంలో ఉన్న కోరికను తీర్చగలదే. కనుక నేను ప్రతిరోజు అద్భుతం చూస్తాను, కనుక నేను ఇంట్లో పడుకున్న తన ప్రియులు నిద్రిస్తుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. 127వ కీర్తనలో తన ప్రియులుగా ఉన్నవాడికి నిద్రపోతుంటే కూడా తగ్గి లేపి దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. కనుక మనమందరం ఏ ఒక్కరి సొంతం కాదు, ఎవరొక్కరూ కట్టలేము. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి రత్నం నాకు చదివిన తర్వాత అనిపించింది, నీవు ఇక్కడ వరకు కట్టు అని చెప్తే వాళ్ళు సహృదయంతో కూరుకున్నారు. అలా కట్టడం వల్ల యెరూషలేము యొక్క ప్రాకారం అంతటి కూడా కట్టగలిగేది. హల్లెలూయా. హల్లెలూయా. అనాలోచితంగా దేవుని మందిరంలో మనం అడిగి పెడితే మనకు అర్థం కాదు. మనం అడగాలి దేవుడిని. ఆ యొక్క స్త్రీ అడిగింది, అయ్యా నేను వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగైపోతా అనేటువంటి విశ్వాసంతో వచ్చింది. ఆమె అడిగింది, దేవుడి దగ్గరకు వచ్చింది. ఆమె మనసులో ఒక తీర్మానం చేసుకున్నది, నేను యేసు ప్రభు వస్త్రం చెంగు ముడితే బాగైపోతా. మనకు 15 లూకాసు వార్త 17:5 ఏం చెప్తుందంటే, మీలో ఎవరికైనా ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కమ్మలి చెట్టును చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు తాను చెప్పినది జరుగును. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని కొంచెం పెంచండి. ఏం జరగాలి? వాళ్ళు ధనం పెంచమని అడగాలి. ఏం పెంచమని అడిగారు? విశ్వాసం. మేము మీ పిల్లలు కనుక మీ దగ్గరకు రోజు వస్తున్నాం, రోజు మేము వెనకాల ఉంటున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు వాక్యం వింటున్నాం, వాక్యం ఇతరులకు బోధిస్తున్నాం. అయితే మాకు ఇంకొక లోటు ఏంటంటే మా విశ్వాసం పెరగాలి. యేసు ప్రభువున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజ అన్ని విత్తనాలలో చాలా చిన్న విత్తనం, కానీ అన్ని విత్తనాలలో గాలి గదులు ఉంటాయి. ఈ యొక్క విత్తనంలో గాలి గది ఉండదు. అంటే మనలో అవిశ్వాసం కొంచెమన్నా ఉండకూడదు. కొంచెమైనా సరే మన పరిస్థితిని చూసుకుని అడుగుతాం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పులు ఇవ్వడానికి సిద్ధపడతాడు.
మనం మన యొక్క స్ట్రాటజీ చూసుకుంటాం, కానీ దేవుడు తన ఐశ్వర్యం చూస్తూ ఉన్నాడు. ఆయన నేను దీవించాలి అంటే నీ యొక్క విశ్వాసపు తాళం చెవిని ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆధారం ఉన్నటువంటి భూమి మీద నుండి ఆధారం లేనటువంటి నీళ్ళలో ఏం కావాలంట? నాటబడమని చెప్పు. ఇక్కడ నుండి ఏం కావాలి? ఆధారం ఉన్న భూమి మీద పటిష్టంగా వేళ్లతో ఉన్నటువంటి చెట్టు, కదిలిగా కదిలించలేనటువంటి చెట్టు, ఆ చెట్టు లేపబడాలంట. లేపబడి ఆధారం లేనటువంటి నీళ్ళలో పటిష్టంగా నాటబడాలి అనే మాట చాలాసార్లు కదిలించింది. చాలా హాస్పిటల్లో వెళ్ళినప్పుడు చాలా కదిలించింది. చాలా మంది హృదయాల్లో వారి దుఃఖంలో ఉన్నప్పుడు నాకు ఈ మాట బాగా గుర్తుకొచ్చేసింది. ఆ గుర్తుకొచ్చి ఇక్కడ ఆధారం ఉన్నటువంటి నీళ్ళలో నుండి పెక్కిలింపబడాలి. ఒక చెట్టు పెక్కిలింపాలి అంటేనే చాలా బలమైనటువంటి గడ్డపాలు వేసి దాన్ని అటు ఇటు చేసి, ఇప్పుడైతే బుల్డోజర్లు వచ్చాయి, తీసి తీసుకుపోయి ఎండలో పడేస్తారు. నీళ్ళలో నాటబడమని చెప్పాలి. ఏ నీళ్ళు? సముద్రపు నీళ్ళలో నాటబడాలి. హల్లెలూయా. నాకు చాలా చక్రం తిరిగినట్లు తిరిగింది. వాళ్ళు శిష్యులే ఆవిడంత విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ఇలాంటి స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. మనం ఒక మంచిగా ఉంటే చాలా బాగుంది. కొంచెం వాళ్ళు అనారోగ్యం వచ్చారనుకోండి, రెండవది కూడా ఇక లాభం లేదని వాడికి కూడా ఉన్నటువంటి విశ్వాసాన్ని సమయంలో చేస్తారు. ఇక లాభం లేదు, మేము చూసాము, ఇక లాభం లేదు. చిన్నబాబు గురించి నేను చూసిన సంఘటన చాలా మంది ఎవరు చూడలేదు. వాళ్ళకి ఆ భార్య ఒక్కటే చూసిందే. పూర్తి ఎలాంటి స్థితి అంటే ఇక కళ్ళు మూస్తున్నాడు కానీ ఉన్నాడో లేదో అనేటువంటి పరిస్థితి. మన మధ్యలో మనతో కూడా జరిగిన సంఘటనలను మనం ఒక అవగాహన చేసుకోలేకపోతే, దేవుడి శక్తి ఇంత ఉంది అని తెలుసుకోలేకపోతే మనం వ్యర్థం. మనలో ఆ విశ్వాసాన్ని చూడాలి. గొప్పగా ప్రార్థన చేశాను. మీకు తెలుసో తెలియదు, దేవుడి సంభవం నేను చెప్తాను. నాకు ఎవరైనా అలా అనారోగ్యం ఉన్నారంటే నాకు రాత్రి సాధారణంగానే 4 గంటలు నిద్రపోతాను. ఆ తర్వాత మళ్ళీ లెగిసినానంటే అందరి విషయాలు గుర్తుకొస్తాయి. వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేశానో దేవుడికి తెలుసు. కానీ అద్భుతంగా దేవుడు అతని మన రోజు ఆమె ఫోన్ చేస్తే చిన్న నడుస్తున్నాడు బ్రదర్ అని. లివింగ్ టెస్టిమనీ, బ్రతికున్నటువంటి సాక్ష్యం. సాక్ష్యం అంటే ఇతరులు చెప్పాల్సిన సాక్ష్యం. బైబిల్లో ఏ రోజు జరిగినటువంటిది మనకి ఎంత పెంచుకోవాలి? విశ్వాసం ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం పెంచుకుని కొండను పెక్కిలింపబడి సముద్రంలో పడవేయబడమని మనసులో సందేహం లేకుండా చెప్తే తాను చెప్పింది జరుగునని మార్కు 11:23 ఉంటుంది. కనుక మన విశ్వాసానికి కలిగే పరీక్ష. తిమోతి పత్రిక 2 తిమోతి 2:1 2 తిమోతి 2:1 నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. 2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు కృపచేత బలవంతులకు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులకు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యం కలిగిన మనుషులకు అప్పగించాలి. హల్లెలూయా. వాక్యం యథార్థంగా మళ్ళీ నెమరు వేసుకోవాలి. అప్పుడు అలా జరిగితే నాకెందుకు జరగదు, అలాంటి వ్యక్తికి జరిగినప్పుడు నాకెందుకు జరగదు, అలాంటి వ్యక్తికి జరిగినప్పుడు నాకెందుకు జరగదు, అలాంటి ప్రశ్న వేసుకోవాలి.
దేవుని సముఖంలో ఓడాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కొంతమంది లక్షలు ఖర్చు పెట్టారు. కొంతమంది సీక్రెట్గా అది జరిగిపోవాలని అనుకుంటారు, ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ లక్షలు పోతాయి కానీ ఆరోగ్యం రాదు. దేవుడి సన్నిధికి వస్తే ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. అద్భుతం చేస్తాడు దేవుడు. నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. నీకు ఏది ఇష్టమో అది అడిగా. కీర్తనలు 24 ఏం చెప్తుందంటే, కీర్తన 20 కీర్తన 4 నీ కోరికలు సిద్ధింపజేసి. ఏముంది అందరికీ? నాకేం కోరిక లేదు అని వాళ్ళు చేస్తాను. ఏం కోరిక లేదు, అన్నీ వెళ్ళాలనుకున్నా అనుకునేవాళ్ళు. నా ఇంటి ముందు 10 కార్లు ఉన్నాయి, నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు మంచి ఏసీ ఇది ఉంది, మంచి ఉద్యోగం ఉంది అనేది ఏంటి అయిపోయిన తర్వాత. అలాంటిది ఏమీ లేకపోయినా మనకు కోరిక ఉన్నది. హల్లెలూయా. కోరిక ఉంది కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అన్నం తినాలి, కనీసం చికెన్ అన్నవాళ్ళు తినాలి, మాంసం అన్నవాళ్ళు తినాలి. అలాంటి కోరిక కనుక కోరికని సిద్ధింపజేసి ఏమేమంటా ఆలోచన యావత్తు, ఆలోచన మొత్తం సఫలపరిచే దేవుడు. నీ ఆలోచన యావత్తు. ఇక్కడ రవితేజ గారికి ఏముంటుందంటే, రేపు పొద్దున్న నా పెళ్ళి ఎట్లయితుందో, పెళ్లి జరగాలి, అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, వాతావరణం బాగుండాలి, అందరూ రావాలి. కనుక కానా పెళ్ళికి ఎవరు వచ్చారు? కానా యేసు ప్రభు వచ్చాడు. ఆ కానా పెళ్ళికి యేసు ప్రభు వచ్చినప్పుడు వారి కోరిక ఏంటి? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏం తగ్గిపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అన్నం మధ్యలో అన్నం అయిపోతే ఎట్లా? అందరూ సగం మంది లైన్ కట్టారు, సగం మంది తిన్నారు, అన్నం అయిపోయింది అని చెప్పారు. ఇన్స్టెంట్గా వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు? బాగా తిన్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారు? బాగా తినాలి, ఎక్కువ పెట్టుకుని తక్కువ తిని ఎక్కువ పడేస్తారు. ప్లేట్లో పెట్టుకుంటారు, ఆశ ఎక్కువ, అన్నీ వేసుకుంటారు. కానీ ఏదో 2-3 ఐటమ్సే తింటారు, తక్కిందంతా అన్నంతా పడేస్తారు. క్రిస్టియన్స్ ఉన్నట్టు పెద్ద వికారమైన బుద్ధి ఏంటంటే, ఎంత పెట్టుకుంటారో అంత తినాలి. 10 సార్లు వేయించుకోండి, ఎవరు వద్దాను, 10 సార్లు వేయించుకోండి వద్దంటారు, కడుపు ఎవరో పెడతారు. ఎక్కువసారి ఒకేసారి వేయించుకొని 10 మందికి వచ్చి అన్నం పడేస్తారు. చాలా సందర్భాలు మనం డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి. ఒకసారి వేయించుకో, రొట్టె వేయించుకున్నావు, రొట్టె తిను, రొట్టె తిన్న తర్వాత మళ్ళీ బిర్యానీలో మళ్ళీ 2 పీసులు వేయించుకో, తినేసాయి. మళ్ళీ కావాలంటే పెరుగుతో మరొకసారి వండి, మరొకసారి వేయించుకోండి. ఇంకేమైనా ఐటమ్స్ వేరే ఉంటాయి వేయించుకోండి. అన్నీ ఒకేసారి ప్లేట్లు ఎంత నింపుతుంది, చెయ్యి పాలు వేయండి. అలాంటి పరిస్థితి చేయొద్దు. బాగా అనిపిస్తుంది, ఆ బిర్యానీ కదా అనిపిస్తుంది. బిర్యానీ కూడా వండేవాడిని, బాగుండేవాడిని వాడిని పట్టుకు రావాలి, దాని సామాగ్రిని సమకూర్చాలి, అన్నీ ఇవ్వాలి. అది అయిపోతే వెంటనే తెచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క కార్యం అక్కడ అలా జరిగింది. మన రోజు అందరు పాస్టర్లు అందరూ పిలిచారు. ఎక్కడికంటే నెక్లెస్ రోడ్లో జల్బే హాల్లో పిలిచారు. ఆయన వస్తాడని చెప్పి, కేటీఆర్ వస్తాడని చెప్పి పిలిచారు. ఆయన రాలేదు, మధ్యాహ్నం వరకు రాలేదు. అందరికి ఆకలిస్తుంది, ఆర్గనైజర్స్ కూడా ఆకలిస్తుంది. అందరూ వెళ్ళిపోండి, భోజనం చేయండి అని చెప్పారు. ఏదో ఇంకా 15 నిమిషాలు ఆయన వస్తున్నాడు, రెండు వచ్చేసేయండి అన్న, ఎక్కడన్నా పడేసేయండి, వచ్చేసేయండి అన్న. మళ్ళీ ఎవరు వేయొద్దని, ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలేను. మళ్ళీ అందరు లోపలికి వచ్చి హాల్లోకి వచ్చి మళ్ళీ 2 గంటల సేపు వాళ్ళు వచ్చి ప్రసంగం చేసి అప్పుడు పోతే వీళ్ళందరూ ఆకలి మంటలు వాళ్ళు తింటున్నా సరే వేసేవాడికి సరిపోక అంటే వేయడానికి వీలు పడకపోవడం వల్ల అందరూ ఉప్పులు అదే ఇండిసిప్లిన్ క్రైస్తవులై పాస్టర్లై వాళ్ళ కొట్టుకోవడం బాగా అనిపించట్లేదు. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం, నీ హృదయ వాంఛలు తెచ్చేది. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఉంటే ఖానా వివాహంలో మొట్టమొదటి పెళ్లికి యేసు ప్రభు వచ్చాడు. ఆ యేసు ప్రభు అందరిలాగా వచ్చి వెళ్ళేవాడు కాదు. నీకు ఏ లోటు ఉందో ఆ లోటు తీర్చగలదు. హల్లెలూయా. ఏ లోటు
ఉందో లోటు తీర్చేవాడు దేవుడు. లోటుని ఎత్తిపట్టి చూపేవాడు కాదు, లోటు తీర్చేవాడు దేవుడు. చాలాసార్లు దర్శనాలు వచ్చాయి, నీ గురించి నాకు ఈ దర్శనం వచ్చిందని. దర్శనం నీకు కలిగితే ఆ దర్శనం కొరకు, ఆ లోటు తీర్చడానికి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎత్తు పొడవడానికి వచ్చింది అనుకో, పొడవడానికి వచ్చిన తర్వాత పొడుస్తుంది అని తెలిస్తే బలవంతుడు ఏం చేయాలి? దాన్ని పట్టుకొని ఆపగలగాలి. దేవుడు అలాంటి ఆధిక్యత మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. కనుక మన మీదకి కీడు రాకుండా కాపాడే దేవుడు, మనం దీవించే దేవుడు, మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. కనుక మనం అనుకున్న దానికంటే ది బెస్ట్ మంచి చేస్తాడు. మనమే దేవుడి మీద భారం వేయకుండా ఈ పని నాదే అని చేస్తే దేవుడు అంటాడు, నువ్వు చేసుకుంటున్నావో చేసుకో, నేను కూర్చొని చూస్తాను. నీ పనుల భారం యెహోవా మీద అప్పగించుము, ఆయన నీ యొక్క కోరిక నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ భారం తీర్చే దేవుడు, నీ బాధ్యత తీర్చే దేవుడు, నిన్ను సృష్టించాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ విలువైనటువంటి ప్రాణం యొక్క ఖరీదు దేవుడు నేను తన కొరకు సంపాదించడానికి కొరకు. హల్లెలూయా. కనుక నా కొరకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుడు నేను ఎట్లా మర్చిపోతాను? మర్చిపోతే మనం విశ్వాసం నిలవాలమా, విశ్వాసఘాతకులమా? విశ్వాసఘాతం. ముష్కరులు అంటారు అలాంటి వ్యక్తి, ముష్కరు. కనుక దేవుడు మన కుటుంబాల్లో దేవుడు కార్యం చేసి దెబ్బ మీద దెబ్బ ఒకేసారి సాంక్షన్ గారి కంపెనీ, తర్వాత ప్రాణం, తర్వాత సిస్టర్, తర్వాత అందరూ కూడా ఒకే ఒకదానికి ఒకటి వచ్చి పడుతుంటే పట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఉండాలి. దాని ఎవరివ్వాలి? దేవుడే. హాస్పిటల్లో ఒక రోజుకి అలాంటి పేషెంట్కి 70,000 రూపాయలు ఉందా? 70,000 రూపాయలు అలాంటి పేషెంట్. 70,000 రూపాయలు నాకు ఒక రోజు ఎక్కడ వస్తాయి? రెండవ రోజు అయితే 145 లక్షలు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదుకున్నాడు. కృతజ్ఞత చెప్పాలా లేదా? దేవుడికి దేవుడు ఏం చేశాడు అనే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేయాలి. విష్ణు కుమార్ అని ఒక అతను నాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు. వాళ్ళు హిందూస్, పక్కా హిందూస్. వాళ్ళ ఇంటి ముషాబాద్లో పైన చర్చి పెట్టారు. బండారు దత్తాత్రేయ వచ్చి అలా భార్యతో, ఏమమ్మా చర్చి పెడుతున్నావంట, పైన అందరినీ అటువైపు తిప్పుతున్నావంట అన్నాడు బండారు దత్తాత్రేయ. ఆమె లాయర్ కనుక ఆయనకు ఎదురుపడే సమాధానం, మా ఇంట్లో నేను ప్రార్థన పెట్టుకుంటున్నాను, నీకు ఇష్టమైతే నువ్వు కూడా రావచ్చు అయ్యగారు అని. హల్లెలూయా. 20 వరకు ముషాబాద్ బండారు బీజేపీ అంటే అందరూ అనుకుంటున్నారు. ఆ బీజేపీ వాడికి ఎదురు చెప్పి నిలబడగలిగింది. మనలో కొంతమందికి తెలుసు, క్యారల్స్ పోయినప్పుడు అర్ధరాత్రి అయినా సరే పూరీస్ వడ్డీ కట్టింది. అర్ధరాత్రిలో పూరీలు వడ్డీ కట్టి తినిపించింది. అప్పుడప్పుడు క్రిస్మస్ అందరు క్రిస్టియన్ల స్టార్లన్నా దింపుతాం, కానీ వాళ్ళ ఇంటి మీద స్టార్ అప్పుడు దింపనే దింపరు. మళ్ళీ క్రిస్మస్ వస్తారు కొత్త స్టార్ పెడతారు, కానీ 365 రోజులు ఆ స్టార్ అక్కడనే ఉంటుంది. వాళ్ళ అమ్మలు బాగా లేకపోతే సిఎస్ఐ చర్చి ప్రక్కనే హాస్పిటల్, కేర్ హాస్పిటల్ ఉంటే 21 రోజులు ఆమె కోమాలు ఉంది. ఫోన్లో ప్రే చేసా, అద్భుతంగా దేవుడు ఆమె బ్రతికించాడు. 20 వరకు బ్రతికి. కరోనా వైరస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ప్రార్థన చేసాం, రోజు ప్రార్థన చేసాం, ఆమె బ్రతికే ఉన్నాయి. ఆలే చెప్పారు నాకు 70,000 అంట ఒక రోజుకు, ఎక్కడ తీసుకొస్తాము. మనలో దేవుడు ఇలాంటి కార్యం చేస్తున్నాడో అది మన కళ్ళకు కట్టినట్లుగా చూడాలి. మనలో జరిగే కార్యం చూడాలి. దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడాలి. హల్లెలూయా. మనకు అందరూ ప్రయారిటీ, బంధువులు ప్రయారిటీ, నాయకులు ప్రయారిటీ, వాళ్ళు ప్రయారిటీ, అందరూ ప్రయారిటీ. దేవుడే లాస్ట్. కానీ అన్ని మేలు చేసేవాడు ఎవరు? మేలు చేయాలంటే ఎవరు కావాలి? కనుక మనం ఎంత విశ్వాసఘాతకులం అంటే ఆ సమయానికి దేవుడు కావాలి, ఆ సమయం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కావాలి.
హల్లెలూయా. ధైర్యంగా చెప్తున్నాను, విశ్వాసాన్ని సంపాదించాలి. మన జీవితంలో ప్రయారిటీ ఎవరంటే, నా కొరకు సిలువలో రక్తం కార్చి నన్ను బ్రతికించి నన్ను కాపాడిన దేవుడే నాకు ప్రయారిటీ. కనుక నేను మా సొంత ఇంట్లో ఎవరి ఫంక్షన్లో కూడా సమయం ఉంటేనే అక్కడ కనబడతాను, కానీ లేకపోతే పూర్తిగా దేవుడి మందిరం కొరకు, లేకపోతే దేవుని యొక్క ప్రజల కొరకు బ్రతుకుతున్నాను. మనలో అద్భుతమైనటువంటి విజయం కావాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను టార్గెట్ పెట్టుకున్నా ఏంటంటే, అబ్బాయి నడిచేటట్లు చూడాలి. ఎవరు అబ్బాయి? మీరందరూ ప్రార్థన చేసి మీకు ఆయన పేరు గుర్తుంది. ఎవరైనా మృదుల యాంథోనీ నడవాలి. ఇట్ ఈస్ మై ప్రయారిటీ. కానీ ఆ రోజు కుంటివాడు నడిచినప్పుడు, మూగవాడు మాట్లాడినప్పుడు, కుష్ఠరోగి బాగైనప్పుడు, సమాజంలో లేచినప్పుడు, యాయుడు మాత్రం బ్రతికినప్పుడు, ఆ నీళ్ళలో నెప్పుల్లో పడినటువంటి వ్యక్తి బాగుపడినప్పుడు, అప్పుడు చాలా వాడు చెప్పాడు యేసుప్రభు, ఆయన నమ్మక నీ వల్ల అయితే. నాకు అప్పటి నుండి ఇదే గుర్తొస్తుంది. నమ్మడానికి నాకు సామర్థ్యం జరగట్లేదేమో, నమ్మడంత విశ్వాసం నాకు రావట్లేదేమో, నమ్మటంత శక్తి నాకు కనబడతలేదేమో. నమ్మడానికి నీ వల్ల అయితే, నమ్మడానికి సమస్తం సార్. నమ్ముట నీ వల్ల అయితే, నీకు చేతన అవుతుందా కావట్లేదా, నీకు ఇది తీసుకెళ్ళేటువంటి సామర్థ్యం ఉందా లేదా, నీవు ఇది చూడగలవా లేదా, అలాంటి సామర్థ్యం మనలో ఉండాలి. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవుడు అద్భుతాలు చేస్తే మన అవైలబిలిటీ కూడా దేవుడు చూస్తాడు. దేవుడు వాక్యం మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలి అని అంటే, మనం సంపూర్ణమైన భక్తి కలిగి, ఈ మాట నన్ను మనం అందరూ ప్రార్థన చేయాలి, రాజులకు అధికారులకు ప్రార్థన చేయాలి అని ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, దశలోని రాసింది, మొదటి తిమోతి 2:1. మనము సంపూర్ణ భక్తియు. ఓకే, ఆగండి. మనకి ఎలాంటి భక్తి కావాలంట? సంపూర్ణ భక్తి. అసంపూర్ణ భక్తి ఉందేమో, ఆ భక్తి లేకుండా పెద్దలే ఉన్నాయేమో. మనకి ఎలాంటి భక్తి కావాలి? సంపూర్ణ భక్తి. మనకు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాసనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుడి దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. ఎలాంటి భక్తి కావాలి? సంపూర్ణ భక్తి. నేను నిండా తొలగకుండా ఉండేంత నిండుగా ఉండాలి. ఏదైనా సంపూర్ణంగా ఉండాలి. మనకు సంపూర్ణ భక్తి లేనప్పుడు చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అప్పుడే ఎవరో గుర్తొస్తారు, ఎవరో ప్రార్థన చేస్తే ఏదో జరుగుతూ ఉంటుంది, ఏమో అవుతుంది, ఏదో పగిలిపోతుంది, ఏదో ఎగిరిపోతుంది, ఎవరో చప్పట్లు కొడుతూ ఉంటుంది. అయితే సంపూర్ణమైన భక్తి కలిగి ఏం కలగాలి? మాన్యత, యోగ్యులుగా కనబడాలి. సంపూర్ణమైన భక్తి. మనం అందరికీ కూడా సంపూర్ణమైన భక్తి కలిగి, మాన్యత కలిగి, అందుకే ఆ రోజుల్లో వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది. ఎలీషాకు ఆ ధైర్యం ఉన్నది, ఏలియాకు ఆ ధైర్యం ఉన్నది. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ జీవులలో దేవుడి తోడు అని చెప్పారు. వాళ్ళకి ఆ సంపూర్ణమైన భక్తి ఉన్నది కనుక మన భక్తి అనుకుంటాం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, మన భక్తి అనుకుంటాం రకరకాలైనటువంటి వినోద కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, మన భక్తి అనుకుంటాం అనేకమైన చివరి పనులు చేస్తాం. కనుక మనం భక్తి కలిగి, సంపూర్ణ మాన్యత కలిగి, తర్వాత
నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరితో రాజు మనుషుల్లో నుండే రాజులు వస్తారు, మనుషుల్లో నుండే కోర్టులు వస్తారు, మనుషుల్లో నుండే నక్సలైట్లు వస్తారు, మనుషుల్లో నుండే విభేదాలు తెచ్చేవారు వస్తారు, మనుషుల్లో నుండే స్వాతంత్రులు వస్తారు, మనుషుల్లో నుండే దిగుమారులు. కనుక మనం అలాంటి వ్యక్తులను కలిగి సంపూర్ణమైన భక్తి ఎప్పుడైతే సంపాదించుకోగలమో అప్పుడు ఆ ధైర్యం వస్తుంది. ఏడంతలు మంట ఎక్కువ చేస్తే కూడా వాళ్ళకి ధైర్యం ఉన్నది. మా దేవుడు ఈ మనుషుల వేడి మీద అగ్నిగుండంలో నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా దీనికి మాత్రం మేము బెండుగా. చాలా మంది 1000 రూపాయలు ఇస్తారని చెప్పి జెండా పట్టుకుని పోతాం. వాడు 1000 ఇస్తాడో 1000 ఇస్తాడో తెలియదు. అలా అద్భుతమైనటువంటి కార్యం మన జీవితంలో కూడా సంపూర్ణమైన భక్తి పెంచుకోవాలి. మాన్యత కలిగి మనుషులందరూ కూడా ప్రార్థన చేసేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. రోజు నీ కార్యం ఏదైనా ఆయన సఫలం చేస్తాడు, నీ అనారోగ్యం ఏదైనా ఆయన స్వస్థపరుస్తాడు, నీకున్నటువంటి ఆశ ఏదైనా ఆశ తీర్చేయలేదు. కనుక ఆయన అడిగితే అద్భుతంగా గొప్ప కార్యం మనతో చేస్తారు. ఈ రాజులు అందరూ కూడా న్యాయంగా ప్రవర్తించారు. రాజు గ్రంథం చూస్తే మనం చూస్తాం, ఏ రాజైతే సరిగ్గా పనిచేయలేదో దేవుడు ఆయన తీసేసి వాటి పేరు నామరూపం లేకుండా చేసేసాడు. కనుక రాజులను కూడా శాసించగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనం సంపూర్ణమైన భక్తి పెంచుకోవాలి. తర్వాత ఆవిడంతా విశ్వాసం పెంచుకోవాలి. దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి, ప్రాక్టికల్గా చేయాలి. పని చేస్తాను కదా చెయ్యి, కార్యం చేస్తాను కదా చెయ్యి అని చెప్పి ప్రభుని అడిగితే అద్భుతంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. పెద్దమ్మాయి పెళ్ళి అయిపోతుంటే నేనేం మాట్లాడకపోతే మా వియంకుడు ఆయన నుండి మా కూతురుతో చెప్పాడంట, నీ డాడీ ఏం శబ్దం చేస్తలేడు, డబ్బులు ఏమి ఇస్తలేడు, పెళ్ళికి పోస్ట్పోన్ చేయమంటావా. మా పిండి చిన్నప్పటి నుండి నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని పెట్టి ఆ టయానికి జరిగిపోతుంది మా డాడీ ఏదంటే నేను అప్పటిదాకా అది పోస్ట్పోన్ అయింది ఒప్పుకోడు అని చెప్పి. పెళ్ళైన మరుసటి రోజే 1,00,000 రూపాయలు తీసుకుపోయాను ఇచ్చేసి తిండి ఖర్చు వరకు సగం అనుకున్నాం. 1,30,000 వాళ్ళ తరఫున అని పెట్టి ఆయన ఈ రోజు వరకు ఏ మాట కూడా మాట్లాడాడు. అద్భుతం దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడి కార్యాలు మనం చూడాలి. దేవుడి పైన విశ్వాసం పెట్టాలి. మనుషులు నమ్ముకున్న కంటే రాజులు నమ్ముకున్న కంటే బైబిల్ అది సెంటర్ అధ్యాయం. ఇటు నుంచి అటు నుంచి చూస్తున్నాం. 118వ కీర్తన 7-8 వచనాలు. అది సెంటర్ అన్నమాట. తరాలు బ్రతుకుంటే ఎట్లా సెంటరో అదొక సెంటర్. రాజులు నమ్ముకున్నట్టు కంటే కనుక మన విశ్వాసాన్ని పెంచుకుందాం. మనం ఈ మెటీరియల్ థింగ్స్ చూడదు, ఆత్మీయమైన విషయాలను చూస్తే అద్భుతమైన విజయాలు మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రార్థన నా కాళ్ళు నొప్పి అయిపోయి కింద పడితే అది రాసిపోయింది దాని ఎముక మీద రాసుకపోతే అది తక్కువ కావట్లేదు. దేవా నిజంగా నువ్వు నాకు కొరకు పిలిస్తే ఈ షుగర్ ఎంత ఉందని కాలు మాత్రం బాగా కాలు బాగా అయిపోయింది. హల్లెలూయా. అంతకుముందు ఒకసారి యాక్సిడెంట్ అయింది, కాలు బాగా అయింది. దేవుడు అద్భుతం చేసేది. కనుక షుగర్ ఉన్న వాళ్ళు ఏం తగ్గించుకోదండి, అపురూపంగా చూసుకుంటారు. దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు. దేవుని యొక్క మాటకు తిరుగులేదు, దేవుని యొక్క గొప్ప కార్యాలకు తిరుగులేదు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. హల్లెలూయా. ఏం చూడాలి? దేవుని మహిమ చూడాలి. నా కుటుంబంలో దేవుని మహిమను చూడాలి. కనుక ఈ సామర్థ్యాన్ని కలగజేసేవాడు దేవుడు. ఈ 10,000 ఇస్తే దేవుని వాక్యం చెప్తుంది, అడుగు వాటి కంటే గురించి వాటి కంటే సత్యత. దేవుని వాక్యం లేదు. 10,000 ఇస్తే దేవుడికి 10,000 ఇస్తే ఖచ్చితంగా ఎంత రావాలి లెక్కకి, వాళ్ళకి ఎంత రావాలి లెక్కకు. ఇచ్చాం మర్చిపోవాలని కాదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ పంటను తినేసి పురుగు నేను గద్దిస్తాను, నీ అకాల పొలం రాల్చకుండా కాపాడుతాను,
అప్పుడు మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. ఒకసారి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇచ్చే మర్చిపోయాం అయిపోయింది అనుకోవడం కాదు, ఇస్తే మనకి ఏం రావాలి అనేది కూడా చూడాలి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. హల్లెలూయా. ఇక్కడ ఇచ్చారు, ఆయన ఇచ్చిన తర్వాత ఏం చేయాలంట? చేసి మీరు నన్ను శోధించిన ఎడల. శోధించడం అంటే ఏంటి? ఇస్తానన్నావు కదా, ఇవ్వా అది కాదు. ఇచ్చేసాం అయిపోయినామంటే అడ్రస్ లేకుండా ఉండదు, అట్లా కాదు. మీరు దీన్ని చేసి నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాక్యలను విప్పి మనం ఇస్తే కొంచెం ఇస్తే దేవుడు ఏమి ఇస్తాడంట? విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, మీ పంటను తినివే పురుగు ఏ అనారోగ్యం రాకుండా కాపాడతారు. మీ పంటను తినివేసే పురుగును నేను గద్దిస్తాను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. అది మీ భూమి పంటను నాశనం చేయదు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండని అకాల ఫలములు రాల్పకుండని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశం అవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించరు కనుక అన్యజనులు అందరూ మిమ్మల్ని ధన్యులందరని. హల్లెలూయా. అన్యజనులు దేవుడు తెలియని వారందరూ కూడా అరే మీరు ఎలా ఎదుగుతున్నారేంటి అని ఆశ్చర్యపడేటట్లు అలా ధన్యులు అందురని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. అన్యులందరూ కూడా ధన్యులు అంటారు. హల్లెలూయా. కనుక మన జీవితంలో అద్భుతమైన కార్యం చూస్తుంటే ఆయనకి ఇస్తుండగా ఆకాశ వాక్యాలు ఇస్తారు. ఈ పంట వేసే పురుగులు ఆయన గర్దిస్తారు. కనుక సమృద్ధితో దేవుడు నిండుగా మనం జీవించాలని మా ఆశ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాలో విశ్వాసాన్ని, మాలో నమ్మకత్వాన్ని, మాలో మందరం ఇచ్చినటువంటి తండ్రి ఆసక్తిని పెంచండి. మీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు ప్రతి బలహీనతను గర్తించండి, ధనాన్ని లేకపోండి. ప్రతి మీ సన్నిధితో జీవించుకుని ఎవరు ఏ ఆసక్తితో వచ్చారో ఎలాంటి ఆనందం ప్రభావం పొందుకోవాలనుకున్నారో ఎలాంటి తృప్తి కలిగి ఉన్నారో వారందరూ ప్రభావం ఉదయం వాంఛలు తెచ్చి జీవించండి. నేడుతో మీరు హృదయాన్ని తృప్తిపరచండి. దినం వర్తమానం ద్వారా మీకు చూపించిన ఆసక్తి కలిగి ఉండడానికి నీటిలో బిడలు సంతృప్తితో, సుఖశాంతంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉన్నట్లు సహాయం చేయండి. మీకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేమందరం ఒకే స్వరం కలిగి అయ్యా మమ్మల్ని కనికరించు అని మేము వేడుకున్నటువంటి ప్రతిదాన్ని మీరు అనుగ్రహించే దేవుడు. ఆయన చూసి నువ్వు దిగుల లేచి పాదములు నేల మీద మోపి నడమని చెప్పినప్పుడు అతడు నడిచినట్లు మీ వాక్యం చెప్తూ ముగిస్తుంది. ఆయన దీవించుకొని మీ సమృద్ధిలో అక్కర్లని తీర్చుకొని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. అందరూ కూడా మన విశ్వాసాన్ని, మన భక్తిని పెంచుకోవాలి. మన అక్కర్లని కూడా ప్రభు తీరుస్తాడు. ఈ సమయంలో కానుకల సమయం. మీ కానుకలు ప్రభు సమర్పించండి. దాని మీద రాయండి. ఒకవేళ మీరు మందిరం కొరకు ఇస్తే దాని మీద రాయండి. ఒకేసారి ఎవరైనా 2 సార్లు ఇస్తామో 3 సార్లు ఇస్తామో రాయండి. దేవుడు దీవిస్తాడు.
పరిశుద్ధమైన దేవానికి స్తోత్రమైన మీ యొక్క సన్నిధిలో నిలబడి మీ సన్నిధిలో తమ హృదయాన్ని సమర్పించి వారి అక్కర్లన్నీ కూడా మీతో పంచుకుంటున్నటువంటి బిడ్డలందరూ ప్రార్థన సహాయం చేయండి. శ్రవణ రాజు ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానం దేవుడు దయచేయాలని వేడుకుంటున్నాం. ప్రభా వారి కొరకు, వారి కుటుంబం కొరకు, బాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సత్యమని బాబు గారి సత్యమని శిరీష కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. వారికి ఇచ్చిన కుమారుడు శ్రావణ రాజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. తమ దశమ భావాన్ని సమర్పించుంటుండగా దీవించమని వేడుకుంటున్నాం. అయితే ప్రభా జాన్సన్ బోర్డును బట్టి వందనాలు. తన యొక్క ప్రభా మందిరం కొరకైనటువంటి తండ్రి కానుకను సమర్పించుంటుండగా సర్వ సమృద్ధి నుండి వారిని దీవించమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి. గొప్ప కార్యాలతో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. మందిరం కొరకు ప్రభా ప్రేరేపింపబడినటువంటి వినీతాన్ని బట్టి వందనాలు. తన యొక్క వివరాలను సమర్పించుంటుండగా ఆశీర్వదించండి, దీవించమని వేడుకుంటున్నాం. దళిత ప్రభా రవితేజ గారిని బట్టి వందనాలు. వారు మొదటిసారిగా మందిరంలోకి వచ్చినప్పటికీ ప్రభా ఈ మందిరం నుంచి వారి యొక్క వివాహ ప్రకటనలు అనేకులకు ప్రభా అందించాం. దీవించండి. వివాహం అన్నిట్లో ఘనమైనదని చెప్పారు. అయా ఘనంగా ఈ మహిమార్థం జరిగించండి. అయితే ప్రభా జరిగేటువంటి వివాహ దినం తండ్రి 18 డిసెంబర్ ప్రభా ఉదయం 10 గంటలకు డాక్టర్ వెస్లీ చర్చిలో జరుగుతుండగా సహాయం చేయమని కోరుకుంటున్నాం. అయితే రవితేజ గారి వీరాళం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. మందిరం కొరకు తన యొక్క ప్లెడ్జ్ కూడా అందిస్తున్న సహాయం చేయండి. ఈ యొక్క మందిర ప్రాకారంలన్నిటిని దిట్టపరచండి ఆయన. అయితే ప్రభా అన్ని పనులకు పూనుకోవడానికి యవన బిడ్డలందరినీ నడిపించండి. దేవుని పనిలో నా వంతు భాగం, నా వంతు హస్తం, నా వంతు శ్రమదానం నేను చేస్తానని ఆనందంతో మీ మందిర ఆవరణలో పనులు జరిగించిన బిడ్డలను బట్టి స్తోత్రం. దీవించండి. జాన్సన్ గారి కొరకు ప్రభా వారికి ఇచ్చిన సామర్థ్యం, నైపుణ్యత కొరకు స్థుతులు చెల్లిస్తాం. సంఘ పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మేలుతో ప్రతి వారిని తృప్తిపరచండి. ఇంకా ఎవరైతే రాలేదో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి దీవించమని వేడుకుంటాం. చిన్నపిల్లల్ని కూడా ప్రభా మీ మందిరంలోకి నడిపించుంటుండగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి హృదయ కోరికలను తీర్చి మీ మహిమతో వర్ధిల్ల చేయమని ఈ కానుకలను బట్టి వందనాలు. మీ సేవకులుగా మేము వాడుచుండగా సహాయం చేయండి. నిరంతర సమృద్ధిని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. యేసు పవిత్రమైన నామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచడం గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మా రుణస్థులను మీరు క్షమించే ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనపై కాకేన తప్పదు. ఎందుకన్నా రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం మీరే. ఆమేన్. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకు ఆయన ప్రేమించిన సకల పరిశుద్ధుల సుధామృదయం గాక. వర్షింపచేయు దిశా ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దానము కుమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షాలు కుమారించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.